వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇల్లు తుడచడానికి మనం ఎక్కువగా హోమ్ క్లీనింగ్ మాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఈ క్లిప్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం చిన్న చిన్న టవల్స్ కొనుక్కొని ఇట్లా అంటే వాటర్లో ముంచి మొత్తం వాటర్ తీసేసుకొని ఇలా మళ్ళీ క్లిప్కి పెట్టేసి ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చొచ్చు. ఇల్లు ఊడ్చినాం అనుకోండి, చెత్త అంతా పోతుంది. చూడండి, ఊడ్చేటప్పుడే మనకి ఊడ్చినప్పుడు తుడిచినప్పుడు 2 in 1గా ఇట్లా మంచిగా క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఇంకా వితిన్ సెకండ్స్లలో డ్రై అయిపోతుంది. మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే టైల్స్ పైన ఇంకా వుడ్ పైన ఏ ఫ్లోర్ అయినా కానీ క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ మిషన్ అనేది అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, బిగ్ సైజ్ సింక్ విషయానికి వచ్చేసరికి నార్మల్గా మన ఇంట్లో అయితే చిన్న సైజ్ సింకే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కట్టించిన 20 years 25 years బ్యాక్ కట్టించిన అన్ని సింకులు అనేటివి చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా అది మార్బుల్తో కానీ టైల్స్తో కానీ కడుతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడైతే ఈ డబుల్ సైజ్ ఉన్న సింక్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ ఉంటాయి. అంతేకాకుండా వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి, వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి, అండ్ ఇంకా మనకి కప్స్ కానీ బౌల్స్ కానీ పెట్టుకోవడానికి ఇంకా చిన్న బాక్సెస్ అయితే ఇస్తారు. ఇవి అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇది లైఫ్ టైం 100 years అయినా కానీ కొంచెం కూడా పాడవకుండా అయితే ఉంటాయి. ఇంకా వెజిటేబుల్స్ కాకుండా దీనికి ట్యాప్ అనేది చూడండి, రొటేట్ అవ్వడానికి పెద్దగా ఉంటుంది. మనం ఎంత పెద్దగా కావాలి అనుకుంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. ఇంకా వన్ సైడ్ అనేది డౌన్ ఉంటుంది, వన్ సైడ్ అనేది అప్ ఉంటుంది. మన ఇంట్లో ఉన్నదైతే ఈక్వల్ సైజెస్లో ఉంటుంది. ఒక్కొక్కసారి వాటర్ వెళ్ళకుండా కార్నర్స్లో అలాగే ఉండిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఆటోమేటిక్ రోటీ మేకర్ విషయానికి వస్తే మాత్రం నిజంగా ఈ ఆటోమేటిక్ రోటీ మేకర్ చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఆటా పౌడర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిషన్లో వేసేసామనుకోండి, అదే చిన్న ఉండలుగా చుట్టుకొని ఇలా చపాతీస్ అనేటివి చేసేసిన తర్వాత బయటకైతే వస్తాయి. చపాతీస్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. ఆటోమేటిక్గా గిన్నెలు తోమడానికి అయితే ఈ మిషన్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఒక చిన్న డ్రమ్ము లాంటిది ఒక బాక్స్ అయితే ఉంటుంది. అందులో వాటర్ ఉంటుంది. పక్కకి చిన్న లిక్విడ్ బాక్స్ కూడా ఉంటుంది. లిక్విడ్ వేసేసి ఆ డ్రమ్ము నుంచి వాటర్ వచ్చేసి దాని అంతటా అదే ఆటోమేటిక్గా గిన్నెలన్నీ తోమేసుకొని ఈ బాస్కెట్లో వచ్చేసి అయితే పడిపోతాయి. అండ్ ఇంకా ప్లేట్స్ అయితే 1 by 1 మనం సెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డ్రై కూడా అయిపోతాయి. ఓపెన్ ప్లేస్ ఉంటే మనము బయట హాల్లో కూడా పెట్టేసుకోవచ్చు, లేదా బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ చూసారు కదా ఎంత మంచిగా గిన్నెలన్నీ అయితే క్లీన్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బెడ్రూమ్లో నార్మల్గా కబోర్డ్స్, బీరువాలు అనేటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. బట్టలు పెట్టుకోవాలి అనుకుంటే బీరువా కానీ కబోర్డ్ కానీ యూజ్ చేస్తాం. అలాంటప్పుడు మనకు ప్లేస్ తక్కువగా ఉంది, బీరువా కొనలేము, కబోర్డ్ కట్టించుకోలేము అనుకుంటే మాత్రం ఇలాంటి బిగ్ సైడ్ బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఈ సైజ్ దాంట్లో చాలా ఎక్కువగా బట్టలు అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ బట్టలే కాకుండా చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళు ఆడుకున్న తర్వాత ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలాంటి బిగ్ సైజ్ బాస్కెట్లో కనుక స్టోర్ చేసి పెట్టేసామనుకోండి, మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు కానీ సండే వచ్చినప్పుడు కానీ పిల్లలు ఆడుకుంటారు కదా, వాళ్ళకి తీసి ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ అయితే చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. దీంట్లో అయితే చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ ఉంటాయి. షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ మనకు ఎందుకు అనుకుంటున్నారా? మనకు అవసరం లేకపోవచ్చు, కానీ మన ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మనం ఎక్కడైనా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం అలా కోసం ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మోర్ దెన్ కలర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇదైతే నిజంగా పేషెన్స్ ఉన్న వాళ్ళకి 100% యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇందాక మీకు ఒక బాస్కెట్ అయితే చూపించాను కదా, ఇది కూడా చూడండి డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే ఉంటాయి. ఇలా మనకి ఫ్రంట్ నుంచి అయితే బట్టలు అనేటివి ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు. ఓన్లీ క్లాత్సే కాకుండా కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, అంటే మనం ఏవైనా పెద్ద బాక్సెస్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా ఈ బాస్కెట్లో పెట్టేసుకుంటే నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా యూస్ఫుల్, ప్లేస్ కూడా చాలా సేవ్ అవుతుంది. దీంట్లో కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లోనే ఇక్కడ వైట్ కలర్ అయితే చూస్తున్నారు కదా, బెడ్రూమ్లో ఈ వైట్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఉన్నది పెట్టుకుంటే నిజంగా చాలా లుక్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసి ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి లాక్స్ అన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు అందులో దిగేసి ఇలా ఆడుకోవడం, ఈ మధ్యలో పిల్లలకి అయితే అది ఏంటి ఇదేంటి అని తెలియకుండా పోతుంది కదా,
అలాంటప్పుడు ఇట్లా బట్టలన్నీ స్టోర్ చేసిన తర్వాత ఇలా క్యాప్ పెట్టేసి బ్లాక్ కలర్ ఉంది కదా, జస్ట్ దాన్ని పైకి ఇలా అంటే లాక్ అయిపోతుంది. ఫ్రంట్ నుంచి మనం ఇలా బట్టలు తీసేసుకొని యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇది 80 kgs వెయిట్ అనేది ఆపుతుంది. అంటే ఒక్కొక్కసారి అది పల్చగా ఉంది కదా పగిలిపోతుంది ఏమన్నా టెన్షన్ అవసరం లేకుండా 80 kgs వరకు వెయిట్ ఆపుతుందని అంటే అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అండ్ ఇంకా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. 4 సైడ్స్ నుంచి మనకి టైర్స్ ఉండడం వల్ల మనము కిచెన్లో పెట్టినా బాల్కనీలో పెట్టినా ఎక్కడ పెట్టినా మనకి ఏ ప్లేస్లో కావాలి అనుకుంటే ఆ ప్లేస్లోకి తీసుకొని వెళ్ళడానికి యూజ్ ఉంటుంది. దీంట్లో క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ చూద్దాము. ఇది ఇంకా బిగ్ సైజు, మీకు చూపించిన దానికంటే ఇది ఎక్కువ బిగ్ సైజుగా ఉంటుంది. ఇందులో పిల్లోస్, బెడ్షీట్స్. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చిందనుకో, నార్మల్గా మనం ఎక్కువగా బెడ్షీట్స్ అనేది యూజ్ చేయం, ఎందుకంటే హీట్ ఎక్కువగా ఉంటుంది. అదే వింటర్ సీజన్, రెయిన్ సీజన్ వచ్చిందనుకోండి, అసలు చెద్దర్ లేకుండా అయితే అసలు ఉండం కదా. మరి వింటర్ సీజన్, రెయిన్ సీజన్ అయిపోయిన తర్వాత సమ్మర్ సీజన్ కోసం అయితే ఇలాంటి బిగ్ సైజ్ బాక్స్ కనుక కొనుక్కొని మనం బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా చాలా యూజ్ ఉంటుంది. ఇలా పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటాయి, ఇంకా చూడడానికి కూడా లుక్ ఉంటుంది. బాత్రూంలో స్నానం చేసిన తర్వాత మనం స్నానం చేయకముందు బట్టలు ఇప్పేసి బాస్కెట్లో కానీ లేదనుకోండి బకెట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. అలా పడేయడం వల్ల ఇంకా ఎక్కువ ఫంగస్ అంటే ఎక్కువ క్రిములు కూడా మన బట్టల పైకి వచ్చేస్తాయి. అలా కాకుండా వాళ్ళకి ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా చాలా యూస్ అవుతుంది. మనం విప్పిన బట్టలన్నీ ఇందులో వేసేసుకొని స్నానం అయిపోయిన వెంటనే తీసుకెళ్ళి డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసామనుకోండి సరిపోతుంది. అండ్ ఇంకా వాటర్ మెలన్ కటర్ అయితే చూడండి, ఈ వాటర్ మెలన్ కటర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇలా పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అన్ని ఈక్వల్ సైజెస్లో వాటర్ మెలన్ పీసెస్ అయితే వస్తాయి. ఓన్లీ వాటర్ మెలోనే కాదు, ఇంకా మనం మస్క్ మెలన్ కూడా ఈక్వల్ సైజెస్లో పీసెస్ కట్ చేసుకోవడానికి ఈ వాటర్ మెలన్ కటర్ అనేది యూస్ అయితే అవుతుంది. అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్, కలర్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చింది మనం తీసుకోవచ్చు. సమ్మర్ సీజన్లో పిల్లలకి వాటర్ మెలన్, మస్క్ మెలన్ ఇవ్వండి, వాటర్ లెవెల్ పెరుగుతుంది. ఇంకా ఇలాంటి ట్యాప్ తీసుకొని మనం ట్యాప్కి పెట్టేసుకున్నాను ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి లాక్ అయిపోతుంది. 2 సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. మనకి ఎన్ని కావాలంటే అన్ని పైప్స్ అయితే తీసుకోవచ్చు. బ్లాక్ ఉంది కదా, ఇది బటన్ అనమాట, మనకు వాటర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి. అండ్ ఇలా పెట్టేసిన తర్వాత ఇంకొక ట్యాప్ కూడా ఉంటుంది. ఇలా పెట్టేసి ప్రెస్ చేయడమే, ఇంకా లాక్ అయిపోతుంది. ఇలా లాక్ అయిపోతే వాషింగ్ మిషన్కి కానీ ఇంకా పూల చెట్లకి వాటర్ పట్టడానికి కానీ చాలా బాగా యూస్ అవుతుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చింది మనం అయితే తీసుకోవచ్చు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడైతే ఇస్తాను. మీరు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, నచ్చిన వెంటనే యూట్యూబ్లో మీకు నచ్చిన వెంటనే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ మీకు ఏ ప్రోడక్ట్ అయితే కావాలో దాని గురించి నాకు టెక్స్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేను షేర్ చేస్తాను. ఆన్లైన్లో మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తా, వాటిని యూజ్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్, 5 స్టార్ ఈ 2 స్టార్స్వే తీసుకోవాలి. అండ్ మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకున్నప్పుడు మనకంటే ముందు ఎవరో ఒకరైతే ఆ ప్రోడక్ట్ కొంటారు కదా, దాని గురించి అయితే రివ్యూ అయితే ఇస్తారు. అంటే రివ్యూలో 4 స్టార్ కానీ 5 స్టార్ కానీ 1 స్టార్ కూడా ఇస్తారు, ఆ ప్రోడక్ట్ ఎలా ఉందనేది. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని చెక్ చేసుకొని ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలి.